అండ్ రీసెంట్ టైమ్స్లో లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ చూసుకుంటే ఏంటంటే హీరోయిన్స్ ఆర్ హీరోస్కి పక్కన పెట్టేస్తే హీరోయిన్స్ చేసే కొన్ని క్యారెక్టర్స్ వల్ల వాళ్ళ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని డిసైడ్ చేస్తున్నారు. హౌ వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఓ దట్స్ సంథింగ్ మనకి నాకు తెలిసి అది ఒట్టి మన ఇండస్ట్రీలోనే అలా ఉంది. యూజువలీ యా అది ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ స్టీరియోటైపింగ్ పర్సనాలిటీ. సి వాట్ యూ సీ ఇన్ ద ఫిల్మ్స్ ఇస్ నాట్ వాట్ ఈస్ మనం ఎలా వీఆర్ డిఫరెంట్. నేను ఎస్పెషలీ యూజువలీ మనం ఏదైనా ఒక గ్రే రోల్ చేసినా లేకపోతే సాంగ్ చేసినా లేకపోతే అలానే ఉంటారు అనుకుంటారు, బట్ కాదు. వీ ఆల్సో హ్యావ్ ఫ్యామిలీస్, వీ ఆల్సో డీల్ విత్ సర్టన్ థింగ్స్, వీ ఆల్సో జస్ట్ డూ క్యారెక్టర్స్, దట్స్ ఆల్. అది మనం ఎంతమంది చెప్పినా కొన్ని మారవు. సో యూ కాంట్ చేంజ్ ఎనీథింగ్. వాట్ షుడ్ బి చేంజ్డ్ అంటారు? ఒకవేళ అంటే ఈ మైండ్ సెట్లో మార్పు రావాలా లేకపోతే సొసైటీలో మార్పు రావాలా? బికాస్ సి పీపుల్ లైక్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ speak about it because strong women only can do that. Yeah. Only can bring that. But see, there are a lot of people have already done it before. కొంచెం మారుతుంది, వెరీ లిటిల్, బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక సిచ్యువేషన్ అవ్వగానే ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. యు నో వాట్ ఐమ్ సేయింగ్? సో ఎవరైనా ఒక చిన్న మాట బయటికి వదిలినా ఇట్ గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో and these days with kind of social media, with the kind of people perception, everybody has a voice. But sometimes see, నేను సజెస్ట్ చేసేంత పెద్దదాన్ని కాదు, ఆర్ ఎల్స్ ఇలానే ఉండండి అని చెప్పలేను. బట్ అట్ ద సేమ్ టైం హ్యావ్ బేసిక్ ఎంపతి, అంటే బేసిక్ హ్యూమన్ ఎంపతి ఒకటి ఉంటుంది కదా. సో అది మనకి ఎంపతి ఉంటే అవతల వాళ్ళని ఎవరిని ఏం అనం, అంతే, అంతకు మించి ఏం లేదు.